నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే జగన్. సార్, మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్లో ఇప్పటికీ ఏదైతే ఉందో రోజు రోజుకి ఒక కొత్త ట్విస్ట్లు మనకి కనిపిస్తూ వస్తున్నాయి. ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ చూసినట్టుగా అనిపిస్తుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అసలు లిక్కర్తో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేమే ఇద్దరిని కుటుంబ సభ్యులను కోల్పోయాం, మేము ఎందుకు చేస్తా ఉన్నట్టు సింపతి డ్రామా ఆడినా ఈరోజు ఏదైతే నిన్న రాత్రి అరెస్ట్ అయినటువంటి ఒక చెవిరెడ్డి గారి పిఏ వాళ్ళు ఏదైతే మనం చూస్తున్నాం పక్క రాష్ట్రాల్లో దొరకడం. సో దీన్ని ఎలా చూడాలంటారు? అది కాక ఇప్పటిదాకా ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలకి 11 మంది అరెస్ట్ అయ్యారు లిక్కర్ స్కామ్లో. దీన్ని ఎలా చూడాలంటే వాళ్ళ 11 బాగా కలిసి వస్తుంది 11 అనేది. ఎందుకంటే ఇప్పుడు 11 మంది ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. 200 మంది పైన ఇప్పటి వరకు విచారణ జరిగింది. ఇందులో అసలైన కీలక వ్యక్తులు ఇంకా 4 ఉన్నారు. ఆ 4 కూడా అదుపులో తీసుకోవాల్సిన పరిస్థితి అయితే త్వరలో ఆసన్నం కాబోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి, ఎక్కువ సమయం లేదు. ఈ విషయంలో సిట్టు వాళ్ళు చాలా వాళ్ళ పనితీరును మాత్రం అభినందించాలి. అద్భుతంగా పనిచేస్తున్నారు నిస్సందేహంగా. ఇప్పుడు రాజకసిరెడ్డికి సంబంధించిందే 3,000 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు వీళ్ళు. ఇప్పుడు ఈ తరలింపు కార్యక్రమంలో ఈ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరెవరికి చేరినాయి, ఆ ముడుపులు ఎక్కడెక్కడికి వెళ్ళినాయి, ఇవి ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని అతనికి సంబంధించినవి అన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు స్వాధీనం చేసుకుంటున్నారు, వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటున్నారు. అలాగే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంచుడు ఎవరైతే అదే పిఏ ఎవరైతే ఉన్నాడో అతను ఎన్నికల సందర్భంగా జగ్గయ్యపేట దగ్గర దొరికినటువంటి 8,30,00,000 రూపాయల ధనాన్ని ఇతనుగా గుర్తించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా మద్యానికి సంబంధించి, అంటే వీళ్ళ మీద నమ్మకం లేక మామూలుగా ఎవరి దగ్గర పెడితే ఏం చేస్తారో అన్న భయం కొద్దీ రాజకసిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో కొంత, అట్లాగే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో కొంత ధనాన్ని అక్కడ పెట్టేసి అపార్ట్మెంట్ల నిండా ఆ ధనాన్ని పెట్టుకొని ఎక్కడెక్కడికి చేర్పించాలి, ఎన్నికల సమయంలో ఎవరెవరికి ఏ శాసనసభ్యుడికి అవసరం లేకపోతే ఏ లోక్సభ సభ్యుడికి అవసరం అన్న దృష్టిలో పెట్టుకొని, దీంట్లో విషయం ఏంటంటే ముందు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు, అది గమనించుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి అందజేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి రేపు ఖర్చు పెడతారో లేదన్న ఉద్దేశంతో వాళ్ళుగా వాళ్ళ మనుషులను ఏర్పాటు చేసుకొని ఈ ధనాన్ని తరలించారు, అందరికీ తరలించారు. ఏ పార్టీ అయినా ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొనట్లేదు. ఓ ఆప్ కనపడుతుంది ప్రస్తుతానికి. వాళ్ళకు కూడా మసకబారింది. పంజాబ్ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారని మద్యానికి సంబంధించిన దాంట్లో అని చెప్పని ఈ సిపిఎం వాళ్ళు అయితే ఇప్పుడు మనుగోడులో లేరు కాబట్టి ఎంతో కొంత వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. మిగిలిన పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈరోజు ఎన్నికలు అయితే జరగట్లేదు, ఇది మాత్రం వాస్తవం. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ అనేది వేరే విషయం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ డబ్బులు పంచారనే దాని గురించి కాదు, ఈ డబ్బులు ఎలా సమకూర్చుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు. పేదవారి గురించి మాట్లాడుతూ పేదవారి కోసం మేము ఏదో చేస్తామని చెప్పని ఈ యొక్క అంటే నకిలీ మద్యాన్ని, ఈ నాసిరకం మద్యాన్ని, ఈ తక్కువ ధరలకి అందుబాటులోకి వచ్చే మద్యాన్ని తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకొని ప్రాణాలు కోల్పోయి ఆసుపత్రుల పాలై ఇంకా తిరుగుతూ వీళ్ళకి ఆదాయాన్ని సమకూర్చిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు నిరుపేదలే, రోజువారీ కూలీలు, లేదంటే మిగిలిన పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళ మహిళలతో సహా ఈరోజు వాళ్ళు నిరంతరం పనిచేస్తే తప్ప వాళ్ళ ఇల్లు గడవని పరిస్థితి. మరి అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళకేదో చేస్తున్నామని చెప్పని వాళ్ళ రక్త మాంసాలను మీరు ధన రూపేణా తీసుకుంటూ ఈ విధంగా చేశారంటే వీళ్ళు అసలు ఏమనాలి? ముందు దానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వైద్యశాలకు సంబంధించిన అన్నింటిలో కూడా ఒకవేళ ప్రభుత్వ వైద్యశాలలు చూసుకున్నా మిగిలిన వైద్యశాలలు చూసుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు 2019 నుంచి 2024 వరకు ఏ వ్యక్తులు మీ యొక్క వైద్యాలయాలకు వచ్చారు, వాళ్ళు ఏ కారణంతో వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఆ చనిపోయిన వాడు ఏ అనారోగ్యంతో చనిపోయారు, ఈ వివరాలన్నీ కనుక ఇప్పుడు తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. నా లెక్కల ప్రకారం, నాకు అందుతున్న సమాచారం ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా చూసుకున్నా కూడా 30,000 మంది ఈ కల్తీ మద్యాన్ని సేవించి చనిపోయారు. 30,000 మంది. ఇది మామూలు విషయం కాదు కదా. ఆనాటి ఆ ప్రభుత్వానికి సంబంధించి అధికారులు కావచ్చు, ఆ మద్యం తయారు చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసిన పాపాలకే కదా వీళ్ళందరూ ఈరోజు ప్రాణాలు కోల్పోయింది. ఈ మధ్య ఒక మద్యం వ్యాపారి చెప్పింది ఏంటంటే, సహజంగానే మద్యం తయారు చేసే వ్యాపారి ఆయన చెప్పింది ఏంటంటే, మద్యాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని కొన్ని రోజులు నిలబెట్టి పెడతారంట. నిలబెట్టి పెట్టి తర్వాత కానీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళరంట. అది కానీ మరుసటి రోజే మీరు పంపిస్తారా లేదని చెప్పి బలవంతంగా వాళ్ళ చేత తీసుకుని వెళ్తే ఆ మద్యం చాలా ప్రమాదకరం. అలాంటి అమ్మిన వ్యక్తులు వీళ్ళు. దానికి సంబంధించినటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేదంటే బాలాజీ గోవిందప్ప కావచ్చు,
కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ కుమారుడు కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డితో సహా అందరూ దీనికి బాధ్యులే. వీళ్ళందరినీ పర్యవేక్షణ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కూడా దీంట్లో వాళ్ళదే ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే అంతిమంగా చేరింది వాళ్ళ దగ్గరికి, కాదనలేని సత్యం. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎవరు ఏ వ్యాపారాలు చేయాలన్నా వాళ్ళకు ముడుపులన్నా చెల్లించాలి, లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి. అలా కాకుండా చేసే ధైర్యం కానీ చేసిన వ్యాపారస్తులు కానీ ఉన్నారంటే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. లబ్ధిదారులు వాళ్ళు పేద ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసుకొని ధనం సంపాదించి వాళ్ళ రక్త మాంసాలను ధనం రూపేణగా మార్చుకొని ఈ రోజు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని వాళ్ళు భావించి దానికి తోడు ఎంత దాచుకున్నారో కూడా అర్థమవుతానే ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం 1,18,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయని, 653 మద్యం దుకాణాల్లో ఎక్కడ కూడా వాళ్ళు ప్రభుత్వానికి లెక్కలు అందించకుండా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా, అక్కడేమి కాగితాల మీద రాయకుండా మద్యం అమ్మారు. ఆ లెక్కలు కూడా బయటికి రావాలి ఇప్పుడు. వీటన్నిటికంటే కూడా నేను చెప్పినట్టు ఇంతమంది ప్రాణాలు తీయటానికి కారకులైన వాళ్ళందరి మీద కూడా హత్యా నేరాలు మోపి అమ్మిన వాళ్ళు, తయారు చేసిన వాళ్ళు, దానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళు, పర్యవేక్షణ చేసినటువంటి అధికారులు, ఏ రోజుకు ఆ రోజు డబ్బులు వసూలు చేసినటువంటి శాసనసభ్యులు, అవన్నింటినీ కలిపి కూర్చి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అందజేసిన వాళ్ళు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరికైతే అందజేశాడో మిథున్ రెడ్డికి కావచ్చు, లేకపోతే బాలాజీ గోవిందప్పకి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డికి కావచ్చు, ధనుంజయ రెడ్డికి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కావచ్చు, మిథున్ రెడ్డికి కావచ్చు, వీళ్ళకి ఎవరికైతే అందజేశారో వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములై చివరిగా వాళ్ళు అందజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని కూడా దీంట్లో చాలామంది వాళ్ళకేం సంబంధం అని మాట్లాడుతున్నారు. అసలు సంబంధమే వాళ్ళది. ఎందుకంటే జార్జి రెడ్డి గారు వాళ్ళ పెదనాన్నగారు అయినటువంటి జార్జి రెడ్డి గారి పిల్లలు సునీల్ రెడ్డి లేకపోతే అనిల్ రెడ్డి ఇద్దరు కూడా దక్షిణాఫ్రికాలో మద్యం ఎలా తయారు చేయాలో నేర్చుకొని వచ్చి ఎన్నికల ముందు కనుక హామీల్లో పెట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం చేద్దామని మనం పెడితే మహిళలందరూ గంపగుద్దుగా మనకు ఓట్లేస్తారు, గెలుస్తామని చెప్పని అతనికి చెప్పి చేయించి దానివల్ల లాభాలు ఎలా వస్తాయో చూపించి వాళ్ళ లాభాలు తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్లే. కాబట్టి ఇది ఈ రోజు జరగలేదు, ఈ రోజు జరగలేదు. ఇంకా చాలా విషయాలు బయటకు తీయాలి. 2004 నుంచి వీళ్ళు ఏ విధంగా అయితే దక్షిణాఫ్రికా కావచ్చు, ఈ దేశాలకు వెళ్ళి వీటి మీద ఎలా తర్ఫీదు పొందారు, అలాగే అక్కడ భూములు కావచ్చు, మిలియన్ని కావచ్చు, ఏ విధంగా స్వాధీనం చేసుకొని వ్యవసాయం చేస్తున్నామని చెప్పని ఎంత సేకరించారు, ఇక్కడ ధనాన్ని ఎంత తరలించారు, ఇవన్నీ కూడా లెక్కలు రావాలి ఇప్పుడు. అంటే ఖచ్చితంగా పక్కా ప్లాన్ తోనే జరిగిందని చెప్పి 100కి 500% దాంట్లో లాభాలు ఏ విధంగా రావచ్చు, ఏ విధంగా చేయొచ్చు, తక్కువ ధరకి ఏ విధంగా మద్యాన్ని మనం అమ్మించవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాతే ఇది గనక ఎవరైతే స్వతంత్రంగా దుకాణాలు వ్యవహరిస్తారో వాళ్ళ దగ్గర అయితే సాగో, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ధనం GST రూపేణా కావచ్చు, వేరే రూపేణా కావచ్చు, ప్రభుత్వానికి చేరుతుంది. కాబట్టి వీళ్ళకి మధ్యలో వాళ్ళకి ఇచ్చే ఏదైతే లంచాల రూపేణా ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. కాబట్టి అవి వీళ్ళకి చాలవు. కాబట్టి దీంట్లో ఎంత లాభాలు వస్తాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి ముందుగా ప్రభుత్వమే దాన్ని నడుపుతుందని చెప్పని మాయమాటలు చెప్పి నమ్మించి వాళ్ళ యొక్క తయారైనటువంటి ఆ మద్యాన్ని ఎవరైతే మద్యం తయారు చేస్తారో వాళ్ళందరిని కూడా బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, లోబర్చుకొని, ఆశలు చూయించి ఈ విధంగా చేసుకుంటూ రావడానికి ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక వేసుకొని ఎలా చేయొచ్చు, ఎవరు దీన్ని పర్యవేక్షించేది, ఎవరు ఏ రోజుకు ఆ రోజు ఆ ధనాన్ని తీసుకొచ్చి ఎక్కడ చేర్పించాలి. గమనించుకోండి మీరు, ఇది నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్తున్నటువంటి తాడేపల్లి దగ్గర అటువంటి ఆ యొక్క ఏదైతే నివాసంలో ఉన్నారో అట్లాంటి కొన్ని వందలు ఉంటాయని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకో చెప్పనా, మీకు మామూలుగా మద్యం కొనడానికి వచ్చిన వాళ్ళు 500 రూపాయలు ఇచ్చి కొనరు. భేదాబిక్కి వచ్చినప్పుడు 100 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారు, 20 రూపాయలు ఇస్తారు. అవన్నీ తీసుకురావాలంటే మూటలు కావాలి, గోనె సంచులు కావాలి, మామూలుగా ఎటు చేర్చలేరు. మరి అవన్నీ ఎక్కడ పెడతారు వీళ్ళు? అంటే వీళ్ళ దగ్గరకు వచ్చినటువంటి 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 50 రూపాయలు వీటిని మళ్ళీ వేరే వాళ్ళకి అందజేసి వాళ్ళ దగ్గర నుంచి 500 రూపాయల నోట్లు తీసుకొని ఇక్కడ పెడుతున్నారనేది మాత్రం మీరు గమనించుకోవాలి. అంటే ఇంత జరుగుతుందంటే మామూలుగా కాదు కదా. ఎన్ని వేల మంది దీంట్లో పనిచేయాలి, ఎంతమంది. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాలి. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి ఒక 3,600 కోట్లు ఏదైతే ఉందో 3,600 కోట్లుగా జగన్ గారు ఇక్కడ మీరు గమనించుకోండి. నా లెక్కల ప్రకారం అయితే 30,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందారు. అవును, జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఓన్లీ 3,100 జస్ట్ కమిషన్స్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి మీరు చాలా పొరపాటు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కమిషన్ కోసం వ్యాపారం చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి కాదు, కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి వచ్చింది ఇది. మిగిలిన వాళ్ళకి ఆయన అసలైన ఆయనకి ఎంత వస్తుంది?
యాక్చువల్గా వేరే శాటిలైట్ ఛానల్స్లో కూడా దాదాపు ఇది 1,00,000 కోట్ల స్కామా 1,50,000 కోట్ల స్కామ్ అని కూడా అంటారు. అందుట్లో అనుమానమే లేదు, మీరు అనుమానపడాల్సిన అవసరమే లేదు. తక్కువ 30,000 కోట్లు అక్కడి నుంచి ఎంత వస్తుందో కూడా మనం చెప్పలేము. అయితే ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే ఖచ్చితంగా 30,000 మంది ఎవరైతే చనిపోయినటువంటి ఈ యొక్క కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం చూసుకుంటే గతంలో నిన్న మొన్న జరిగినటువంటి సింగయ్యకి సంబంధించి తన సొంత కారు కింద టైర్ కింద నిమ్మకాయలా నలిగిపోయినటువంటి ఒక సింగయ్య హత్య కేసే అసలు నా కారు కింద కాదు నాకేం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు. అటువంటిది లిక్కర్ ఎక్కడో తాగి ఎక్కడో చనిపోతే దాన్ని ఒప్పుకుంటాడా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆధారాలు ముందు పెట్టిన తర్వాత ఒకవేళ విచారణలో బుకాయించిన న్యాయస్థానం ముందు ఆధారాలు పెట్టిన తర్వాత అవి ఏంటో చెప్పాలి కదా. ఇప్పుడు బంగారం రూపేణ వచ్చినాయి, వజ్ర వైడూర్య మణిమాణిక్యాలన్నీ కూడా పోగేసుకున్నారు, అవి కూడా కనపడతానే ఉన్నాయి. సిట్టు వాళ్ళు ఆ వివరాలు కూడా న్యాయస్థానం ముందు పెట్టారు. ఏ బంగారపు దుకాణాల్లో ఎంత కొన్నారు, అది ముంబై వాళ్ళు ఎట్లా చెల్లించారు, ఎవరికి చేరినాయి అనేది కూడా వాళ్ళు బయట పెట్టారు. అన్నీ వాళ్ళు మూలాలకు వెళ్ళారు. కాకపోతే ఏంటంటే ఆధారాలు కొన్ని వీళ్ళు చెరిపేసినమాట వాస్తవమే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి. కానీ వాళ్ళు ఈ ముడుపులు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర తీసుకున్నారు, ఏ రూపేణా తీసుకున్నారు అనేది వీళ్ళు ఆధారాలు సహా బయట పెడుతున్నారు. అంతిమంగా చేరింది దానికి ఇప్పుడు వాళ్ళు శాటిలైట్ ద్వారా ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చుకొని ఎన్నిసార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి వచ్చాడు, ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడాడు, ఇవన్నీ సేకరించిన తర్వాత ఇన్ని వివరాలు రాకుండా ఎలా ఉంటాయి? ఏ వాహనాలు తరలిని కూడా గుర్తించారు కాబట్టి ఆ వాహనాలు అంతిమంగా ఎక్కడికి వెళ్ళినాయి, వెళ్ళే మార్గ మధ్యంలో ఈ డబ్బులు వసూలు చేసే కేంద్రాలు ఉంటాయి కదా రవాణాకు సంబంధించి, అక్కడ ఇదిగో పలానా వాహనంలో వచ్చినాయి, అది దాటి ఎక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, హైదరాబాద్ వస్తుంది, ముందుగా కేసర్ దగ్గర, విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, ముందు కేసర్ దగ్గర చూస్తారు, అది దాటిన తర్వాత వచ్చేదాన్ని చూస్తారు. అది దాటలేదు అనుకోండి, అక్కడను కేసర మధ్య ఆగినట్టే కదా. కాబట్టి ఇవన్నీ బయట తీసుకుంటారు కదా. అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నదాన్ని బట్టి నాకు ఇంకొక అనుమానం వస్తుంది సార్. ఇందాక మీరు అన్నట్టు 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇలాంటి చిల్లర వచ్చిన వాటి అన్నింటిని కూడా మార్చడానికి ఏదో చిన్న సంస్థలు ఓ బ్యాంకులతో కూడా ముడిపడి ఉందని చెప్పి అనుకోవచ్చు. నిస్సందేహంగా అదిగే నేను చెప్పింది. ఇవి మామూలుగా దానికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఈ ధనాన్ని ఇక్కడ గమనించుకోండి, ఈ వచ్చిన ధనాన్ని విదేశాల్లో వాళ్ళ కార్యకర్తల పిల్లలు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు అందజేసి విదేశాల్లో ఆ డబ్బులు మారకం కూడా చేసుకొని వాళ్ళు ఎక్కడ వినియోగించుకోవాలో అక్కడ పెట్టుకున్నారు. ఇది కూడా తీయాలి బయటికి. చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ. ఇందాక మీరు సింగయ్య ఉదంతం తీసుకొచ్చారు. సింగయ్య ఉదంతం కనుక తీసుకుంటే అతను కారు కింద కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కి అవతలకైతే దిగలేదు, అది మాత్రం వాస్తవం. దిగితే నుజ్జుయ్యి ఆ క్షణంలోనే అక్కడే చనిపోవడం కూడా జరిగిపోయేది. అది రాసుకొని అంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిన తర్వాత ఇంకా బుకాయిస్తున్నారు అంటే, మా వాహనం కాదంటున్నారు అంటే, అసలు నాకు ఈ సిట్టు వాళ్ళని కావచ్చు, ఈ విచారణ సంస్థలను కావచ్చు, నాదొక ప్రశ్న. అంతమంది అక్కడ ఉన్నారు కదా, ఆ వీడియోలో అంతా కనపడతానే ఉంది కదా, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు విచారించరు? ఆ వాహనం చుట్టూ మూగిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు విచారించరు? విషయాలన్నీ బయటకు వస్తాయి కదా. పోలీసులు తనదైన శైలిలో విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయిగా. ప్రాథమికంగా అక్కడ తెలుస్తుంది కదా. వీళ్ళని విచారించేదే ఉంది, వీళ్ళు కారులో ఉన్నారు, వీళ్ళతో పనే ఉంది, ముందు వాళ్ళని విచారించండి, వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు నీకు తేలుతాయి. ఈ అంశాలన్నీ వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేనటువంటి అంశాలు. దీన్ని వదిలిపెట్టి ఎందుకు వేరే దాంట్లో వెళ్తున్నారంటే నాకు అనుమానం కూడా వస్తూ ఉంది. కావాలని ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారిని ఎవరైతే ఉన్నారో ఆయన్ని తప్పుదోవ పట్టించారని చెబుతున్నారు. ఆ తప్పుదోవ పట్టించే వాళ్ళే ఇంకా వీళ్ళ మీద ప్రభావం చూపుతున్నారనే అనుమానం నాకైతే కలుగుతా ఉంది. ఇంకా ఇది న్యాయంగా విచారణ జరగదేమన్న అనుమానం కూడా నాకు కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మరి నేను అన్నట్లు అసలు వాళ్ళని, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, సురేష్ గారు ఉన్నారు, మనం ఏం మాట్లాడుకున్నాం, సాక్షులు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళని పిలిపిస్తే సరిపోతుంది కదా. మరి వాళ్ళని వదిలిపెట్టేసి ఎవరినో అడిగితే ఉపయోగం ఏంటి? సరే వాళ్ళ కార్యకర్తలే కావచ్చు, అయినా సరే అందరూ అబద్ధాలు అయితే చెప్పరు కదా. చూసిందైతే చెప్పాల్సి వస్తుంది కదా. వీడియో ముందు పెట్టి ఇది మీరే కదా అని చెప్పేసి అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి లేదు, వాళ్ళందరూ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కారు కాదు వేరే కారు అని చెప్పారనుకోండి, అప్పుడు దాని గురించి వేరే రకంగా ఆలోచించుకోవచ్చు. ఇన్ని విషయాలు కలము. అట్లాగనే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం సంబంధించి సిట్టు వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారు. ఇవాళ కొత్త ఏం కాదు ఆంధ్ర పోలీసులకి. ఇప్పుడు అతను కూడా వాళ్ళ ఇద్దరిని పట్టుకొని వచ్చారు, శివరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని మధ్యప్రదేశ్లో ఉంటే వాళ్ళని కూడా పట్టు రావడం కూడా జరిగింది. కాబట్టి అంటే ఎంత పారదర్శకంగా దీని మీద ఎంత దృష్టి పెట్టి వాళ్ళు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి అంతిమ లబ్ధిదారులు ఇందులో మొహమాటమే ఉంది. అందరూ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు, వాళ్ళ సతీమణి గారి పేర్లే వస్తున్నాయి. కాబట్టి
ఎక్కువ సమయం కూడా లేదు వాళ్ళని అదుపులో తీసుకోవడానికి. అందుకనే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎత్తుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. పక్కదారి మళ్లించడానికి, విచారణ వేగవంతంగా చేయకుండా ఉండటం కోసం వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారైతే మాత్రం స్పష్టంగా మనకైతే అర్థమైపోతా ఉంది. సో చూద్దాం సార్, అంతిమంగా ఏదైతే సిట్ త్వరలోనే విచారణ జరగాలని చెప్పి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.